ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చెకోడీలు పిండి నీళ్ళు కాసి నీళ్ళల్లో కొంచెం నూనె, కొంచెం ఉప్పు, వాము వేసి బియ్యం పిండి వేసి కలుపుకొని ఇలాగా ఉండలు చేసుకొని దాన్ని మనం అరచేతిలో కానీ పీట మీద కానీ చిన్న చిన్నగా ఇలా రుద్దుకొని రౌండ్ చేసుకోవటం ఫ్రెండ్స్. ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినాలనిపించింది కదా, నేనైతే ఈరోజు చేస్తున్నాను ఫ్రెండ్స్. నూనె కాగిందో లేదో కొంచెం చిన్న ముక్క వేసి చూద్దాం. నూనె కాలిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకుందాం. పిండి అంత అయితే అంతా కొంచెం నీళ్ళు కాసుకొని కలుపుకుంటే పిండి బాగా గుల్లగా వస్తాయి ఫ్రెండ్స్. నూనె కాగింది కదా, కొద్ది కొద్ది తీసుకొని నూనెలో వేసేద్దాం ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం బయట కొనుక్కొచ్చుకోకుండా తినవచ్చు. చక్రాల్లో కానీ చేకోడీలు కూడా పెద్ద పెద్దవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి బాగుంటాయి చిన్న చిన్నగా. ఇవి నాకు ఇష్టం ఫ్రెండ్స్, అందుకనే ఇలా చేసుకుంటాను ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు. బిస్కెట్లు, చెకోడీలు, చక్రాలు, కజ్జికాయలు ఇలా పిల్లలు చిన్నప్పుడు చాలా చేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళు తినట్లేదు. అయినా ఇంట్లో ఉంటే ఎవరన్నా వచ్చినా కానీ మనం అప్పటికప్పుడు వెళ్ళి స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కురాలేము కదా. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి. సేమ్ అలాగ వచ్చినాయా మనం కూడా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, చెకోడీలు ఒక ట్రిప్ అయితే తీసాను ఫ్రెండ్స్. చిన్న కడాయి కదా, కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకో ట్రిప్ వేసాను ఫ్రెండ్స్. ఇంట్లో ఎప్పుడు బియ్యం ఉంటాయి కాబట్టి కొంచెం పట్టించేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. చక్రాలు, చెకోడీలు ఏవన్నా వండుకోవచ్చు. పునుగులు బియ్యం పిండితో సంబంధించిన ఏవన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెకోడీలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. చూసారా, ఇలాగా చల్లారిన తర్వాత మూత పెట్టుకొని కావాల్సి వచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు అంతా తింటే చెకోడీలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూసారా ఎలా కరకరమంటున్నాయో. టంగ్ టంగ్ అంటున్నాయి. చాలా క్రిస్పీగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చేస్తా తింటానే ఉన్నాను ఫ్రెండ్స్. బాగున్నాయి.